ఈ రోజు దేవునికి పూజ చేసినావు కదా, ఏమని కోరుకున్నావు? నీకు కోపం రావద్దు, కోపం తగ్గించమని కోరుకున్నా. మరి దేవుడు ఏమన్నాడు? సాధ్యం కాని కోరికలు కోరుకోవద్దు అన్నాడు. ఏటమ్మా ఇది ఎక్కడ గొడవ? నేను ఎప్పుడు ఆలకించలేదు. మా 90 కిడ్స్ అమ్మాయిలు పెళ్లి చేసేయగానే తలంచుకుని పెళ్లి చేసేసుకోవడం, 2-3 పిల్లల్ని కనడం, వాళ్ళ గుద్దలు కడగడం, ముక్కులు కడగడం, ఎప్పుడైనా మొగుడు వచ్చి గట్టిగా కేకలు వేసాడనుకో, గొడవ అయిందనుకో, అమ్మగారి ఇంటికి వెళ్ళిపోవడం, 4 రోజులు 3 రోజులు ఉండడం, ఒక 6 రోజులు గ్యాప్ వస్తుంది కదా. ఈలోగా మొగుడు వచ్చాడనుకో, మొగుడుతో పాటు బట్టలు సర్దుకుంటూ మొగుడు వెనకాల వచ్చాడు. ఒకవేళ ఏదైనా ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ గొడవ అయిందనుకో, వెళ్ళి వంటగదిలో పడుకోవడం, లేకపోతే కింద సాప వేసుకుని పడుకోవడం, మాట్లాడడం మానేయడం, వంట చేయడం మానేయడం, ఏంటి గిన్నెలు దబాదబమని బాధం, ఏంటి ఇలాంటివి మాకు వచ్చి తప్ప, ఏంటి ఈ మొగుడిని లేపేయడాలు, కట్టుకోబోయేవాడిని లేపేయడాలు, ఏంటి పిల్లల్ని లేపేయడాలు, పెట్టుకోబోయేవాడిని లేపేయడాలు, ఈ లేపేసే కాన్సెప్ట్ మా దగ్గర లేదు అసలుకే. ఇప్పటికే కూడానే ఎన్ని గొడవలు జరిగినా కూడానే ఆయన తినకంటాం, మేము తినం. అర్థమవుతుందా? గొడవ అయిందంటే ఆయనే పస్తుండాలి, మేము పస్తుండాలి, అంతే తప్ప ఈ లేపేసుకోవడాలు కట్ట అసలు మా లెక్కల్లో లేవు, మా కాన్సెప్టే కాదు అవి. ఏదేమైనా కానీ మగపిల్లలు జాగ్రత్తగా ఉండాలి సుమ్మి. ఆ రోజున ఆడవాళ్ళుగా ఏమండి రేపు ఆఫీస్కి సెలవు పెట్టండి. ఎందుకే? పక్కింటి వాళ్ళకి ఫంక్షన్ ఉందట చెప్పారండి. నాకు ఆఫీసులో పని ఉంది, సెలవంటే అవ్వదు, నువ్వు ఒక్కదానివే వెళ్ళు. అది కాదండి, మన ఫంక్షన్కి చెప్పినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి తిన్నారండి. వాళ్ళ ఫంక్షన్కి చెప్పినప్పుడు మన ఫ్యామిలీ అంతా వెళ్ళి తినకపోతే గిట్టుబాటు అవ్వదండి. అప్పట్లోని ప్రేమకి సింబల్ గా 2 చేతులు కలిపి ఆర్ట్ సింబల్ చూపించేవారు. మరి ఇప్పుడు 2 ఏళ్ళతో చూపిస్తాను. దానికి అర్థం ఏంటి తెలుసా? అప్పట్లోని ప్రేమ గుండు చప్పుడున్నంత వరకు ఉండేది, అందుకే అలా చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు సిటికలోనే ప్రేమలు మారిపోతున్నాయి, అందుకే సిటిక సింబల్ చూపిస్తాను. నాని, ఊరు నుంచి మీ తమ్ముడు వస్తున్నంట, ఏం తెమ్మంటావు? అవునా, మా తమ్ముడు వస్తుండా? కిలో చికెన్, కిలో మటన్, కిలో ప్రాన్స్, కిలో ఫిష్, ఒక స్వీట్ బాక్స్, 2 కూల్ డ్రింక్స్ వద్దులే, 2 బీర్ బాటిల్. ఓకేనా? ఓకే ఓకే. అరే బామర్ది, విన్నవాళ్ళు మీ ఎక్కడ లిస్ట్ తీసుకొచ్చి. ఓకే. ఎందుకు పుడతారో కూడా లేదండి మనుషులు. అన్న ఒక 1000 రూపాయలు అర్జెంట్ అన్న, ప్లీజ్ 2 రోజులు ఇచ్చేస్తా, ప్లీజ్. 2 రోజులు ఇస్తావుగా? ఇచ్చేస్తానన్నా. 2 నెలలు అయితే నా డబ్బులు నాకు ఈరా, ప్లీజ్ రా. ఇస్తానులేమా. ఏంటే సరే కొంచెం సన్నబడ్డావు, ఉదయం నుంచి ఎంత కష్టపడుతున్నావే బంగారం, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇంత అందమైన అమ్మాయిని దేవుడు నాకు ఇచ్చాడంటే నేను ఎంత అదృష్టవంతున్నా. మీ అమ్మానంత ఫోన్ మాట్లాడేవా? మాట్లాడరా బంగారం. ఇవే శాంతి మంత్రాలు. పెళ్ళైన మగాడు ప్రతిరోజు ఈ మంత్రాలు జపించాడంటే ఈ ఇంట్లో గొడవలే ఉండవు. శాంతం ప్రశాంతం నమస్కారం. మీరు ఎన్ని మంత్రాలు వేసినా టైం వచ్చినప్పుడు మీ ఎంత చూస్తాం. నమస్కారం. హలో, మీరు అప్పులతో బాధపడుతున్నారా? అవునన్నా బాధపడుతున్నారు. నన్ను ఏం చేయమంటావు? నేను కూడా బాధపడుతున్నా. ఏమా ఎట్రా, లక్షలు పోయి చదివిస్తున్నా, పెద్ద అయితే ఏమవుతావు? ఏది కలెక్టర్ స్పెల్లింగ్ చెప్పు. శబాష్, నా కూతురు బొమ్మ. ఏమే కరెక్ట్ గా చెప్పిందా? అది తెలిస్తే నిన్నెందుకు చేసుకుంటాను. నా కూతురు కదా, కరెక్ట్ గానే చెప్పుంటదిలే. శబాష్.